చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఘోరంగా అయితే పడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే సికింద్రాబాద్లో ఫుల్ అయితే వర్షం అయితే కురుస్తుంది. ఇప్పుడు ఆ బయటికి వెళ్తే మనం చూద్దాం, చాలా అంటే చాలా బాగా అయితే పడుతుంది వర్షం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాల సమయంలో ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు అయితే గొడుగు అయితే తీసుకెళ్ళండి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు లేదంటే ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే వహించండి. గొడుగు అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడైతే బయట అయితే చాలా వర్షం కురుస్తుంది. ఆ వర్షం ఎలా ఉందనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం బయట పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం, పదండి. ఇదైతే మా రూమ్ బయట పరిస్థితి అన్నమాట. చూడవచ్చు మీరు ఎలా ఉందో. వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకైతే చూపిస్తాను, చూడండి. ఇక్కడ బయటనైతే ఎలా ఉందో, ఫుల్ అయితే వాటర్ అయితే ఫిల్ అయ్యాయి అన్నమాట. అయ్యో, ఇదే మా డోరు. ఇక్కడ ఇలా వాటర్ అయితే వచ్చాయి. బయట కూడా ఫుల్ అయితే ఫ్లో అయితే ఉంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళి అయితే మనం చూద్దాం. మరి నేనైతే నా ఆశ్రమం తీసుకొని అయితే బయటికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను కింద పరిస్థితి ఏ విధంగా ఉంది, బయట పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చూడండి. ఇక బయటికి వచ్చి చూస్తే అయితే పరిస్థితి అయితే ఇదన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఫ్లో అయితే ఎలా ఉందో. మొత్తం అయితే వరదలాగానైతే పారిపోతుంది అన్నమాట. ఇందులో మాత్రం చెప్పు ఇసిపెట్టామనుకోండి, మన చెప్పు అయితే కొట్టుకెళ్తుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ అనమాట. ఇది సికింద్రాబాద్ ఏరియా అన్నమాట, అల్వాల్. ఇక్కడ మొత్తం అయితే ఫుల్ అంటే ఫ్లో ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఫుల్ ఫ్లో ఉంది. నడిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే అటు ఇటు అయితే మాత్రం మొత్తం చెప్పు మాత్రం అందులోనే పోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లో మీకు కనిపిస్తుంది. మనం రివర్స్లో వెళ్తున్నమాట. రివర్స్లో వెళ్తే మొత్తం ఫ్లో ఉంటుంది అన్నమాట, ప్రెజర్. చూస్తున్నారు కదా, ఫ్లో అయితే ఏ విధంగా ఉంది. ఇప్పుడైతే భారీ వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఫ్లో అయితే మామూలుగా అంటే మామూలుగా కాదనమాట. ఇదైతే నైట్ టైంలో అయితే స్టార్ట్ అయింది, దాదాపు 9 గంటల ప్రాంతం అన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి మనకు అల్వాల్. మరి మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఘోరంగా అయితే పడుతుంది. ఫైనల్గా ఏదైతే జరగద్దు అనుకున్నామో అదే జరిగిందనమాట. ఇంట్లోకి కూడా వాటర్ వచ్చాయన్నమాట. చూడొచ్చు, వాటర్ వాటర్ వాటర్. చూస్తున్నారా, లోపల కూడా వచ్చాయన్నమాట వాటర్. చూడొచ్చు మీరు. బయట ఫిల్ అయిపోయింది, ఇక్కడ రూమ్లోకి కూడా వచ్చాయి లోపలికి. వాన మాత్రం బీభత్సంగా పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోవాలన్నమాట.